ఈ రోజుల్లో మనం ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని చూసాం, బస్సులో కాలిపోయి చనిపోయిన వాళ్ళని చూసాం, చివరికి బాత్రూంలో కాలు జారి పడి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. ఎప్పుడైనా ఆలోచించారా మనకు అలాంటి పరిస్థితి వస్తే పిల్లల పరిస్థితి ఏంటి అని? అందుకే కేర్ సెక్యూర్ చైల్డ్ ఒక మంచి ఆప్షన్. ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, యాక్సిడెంట్ పరంగా డెత్ జరిగితే చిల్డ్రన్ కి 1 lakh per month చొప్పున 100 months వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఇన్ కేస్ పర్మనెంట్ టోటల్ డిజాబిలిటీ ఆర్ పర్మనెంట్ పార్షియల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే చిల్డ్రన్ కి అప్ టు 2 CR వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పాయింట్ నెంబర్ 3, చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ కోసం 10 lakh rupees వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, టెంపరీ టోటల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే 1 lakh per month చొప్పున 100 months వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ పాయింట్ నెంబర్ 5, యాక్సిడెంట్ పరంగా హాస్పిటలైజేషన్ అయితే ట్రీట్మెంట్ కి 5 lakh వరకు ఇస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే నో ఇన్కమ్ ప్రూఫ్, మీ హెల్త్ హిస్టరీతో సంబంధం లేకుండా 18 years నుంచి 64 years ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రీమియమే పడుతుంది. పర్ మంత్ 1500 rupees మాత్రమే. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 30, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య దాడులు మరియు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని పెట్రోకెమికల్స్ పైన ఇజ్రాయెల్ దాడి నిర్వహించింది. దీంతో ఇరాన్ ప్రతిదాడులు ఎత్తున కొనసాగిస్తుంది. దీని యొక్క ప్రభావం గల్ఫ్ దేశాల్లో కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నట్లయితే దీని యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి కువైట్ వైపు దూసుకొచ్చినటువంటి 13 డ్రోన్లని వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 629 డ్రోన్లు, అలాగే 307 బాలిస్టిక్ మిజైల్స్, అలాగే 2 క్రూయిజ్ మిజైల్స్ ఇరాన్ నుంచి కువైట్ వైపు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. అందులో కొన్ని ఎదుర్కోవడం జరిగింది, కొన్ని వాటి టార్గెట్ని చేరుకోవడం జరిగింది, కొన్ని ప్రమాదమైన ప్లేస్లో కూలిపోయాయి. అయితే ఇవాళ ఉదయం ఒక డ్రోన్ కువైట్లో ఉప్పు నీటిని శుద్ధి చేసేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో దానిపైన దాడి చేసింది. ఈ ఘటనలో తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి 37 సంవత్సరాల వయసు కలిగినటువంటి సంతాన సెల్వం కృష్ణన్ అనేటువంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపైన చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈయన యొక్క మృతదేహాన్ని త్వరగా ఇండియాకి పంపించడానికి కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వల్ల కూడా దీనిపైన కృషి చేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్తో కూడా చర్చలు జరపడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నమే మన అంబాసిడర్ గారు అయినటువంటి పరిమిత త్రిపాఠి గారు ఈ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్తో చర్చలు జరిపి, అలాగే ఈ ప్రస్తుతానికి బాడీ ఎక్కడైతే ఉందో మార్చరీలో అక్కడికి వెళ్ళి చూసి దాని తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఈ బాడీని ఇండియాకి త్వరగా తరలించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకి మేము సహకరిస్తాము, సో ఆ ప్రాసెస్ ఏదైనా చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చింది ఉపాధి నిమిత్తం. పాపం ఈయన యుద్ధంలో పాల్గొనట్లేదు, ఈయన సైనికుడు కాదు, ఈయనకి ఏమీ తెలియదు, కానీ అనవసరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు ప్రాణాలు కోల్పోతే దానికి అర్థం ఉంది. అనవసరంగా ఏమీ తెలియని సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం. సో ఏదైనప్పటికీ ఈ సంతాన సెల్వం కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత కువైట్లో సామాన్య వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటి కేసు. సో గతంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కానీ వాళ్ళందరూ కూడా యుద్ధంతో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నవాళ్ళు, అంటే సైనికులు కావచ్చు, మిగతా వాళ్ళు. కానీ ఈ సామాన్య ప్రజలు, ఏ పాపం తెలియనటువంటి మనుషులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటి కేసు కువైట్లో. సో భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో సరైనటువంటి అనుమతులు లేకుండా డ్రోన్లను ఎగురవేస్తున్నటువంటి ఒక 3 వ్యక్తులను అదుపు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఈ శకలాలకు సంబంధించినటువంటి నివేదికలు ఇప్పటి వరకు 606కి చేరుకున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి. సో కువైట్లో ఎవరు కానీ డ్రోన్లు ఎత్తినాక వాడకండి. మీ పర్సనల్ డ్రోన్లు ఏదైనా ఉండి ఏదైనా వీడియోలు ఇలాంటివి తీయడానికి గడి సరే వాడకండి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆంక్షలు అలా ఉన్నాయి. సో యుద్ధ సమయంలో ఎవరైనా సరే డ్రోన్లు కనుక యూజ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం సంచలనాత్మకమైనటువంటి ఒక 2 తీర్పులను ఎదురుగా ఇచ్చింది. సో దాన్ని విన్న తర్వాత మీలో చాలామందికి దీనిపైన ఒక అవగాహన రావడానికి, అలాగే మార్పు రావడానికి కూడా అవకాశం ఎదురుగా ఉంటుంది. సో ఆ తీర్పు ఏమిటంటే, ఒకటి వచ్చి అసత్యపు వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, రెండవది వచ్చి మతపరమైనటువంటి మత విద్వేషాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని రెచ్చగొట్టేలాగా చేయడం అనమాట. ఈ రెండింటికి సంబంధించినటువంటి తీర్పులు ఎదురుగా ఇచ్చింది. మొదటిది మనం చూసుకున్నట్లయితే
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం. ఆ విధంగా చేసినందుకు గాను కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక వ్యక్తికి 1 సంవత్సరం జైలు శిక్ష ఇతనికి విధించింది. అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్ ఖాతా ఏదైతే ఉందో, సోషల్ మీడియా ఖాతా ఎక్స్, గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్, సో ఆ అకౌంట్ని శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు కూడా తెలియజేసింది. సో చూడండి, ఇలాంటి శిక్షలు అయితే ఉంటాయి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు 1 సంవత్సరం జైలు శిక్ష. తప్పుడు వార్తలు అంటే సరైన వార్తలు కాకుండా ఈవెంట్ పెడితే ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయి. అలాగే ఇంకొక కేసు ఏమిటంటే మతపరమైనటువంటి విద్వేషాలని రెచ్చగొట్టేలాగా చేసినందుకు గాను మరొక వ్యక్తికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే ప్రస్తుతానికి 10,000 కువైటీ దినార్ల పూచీకత్తుతోటి బెయిల్ ఏదైనా మంజూరు చేయడం జరిగింది అది. సో అది కాలం ముగిసిన తర్వాత మళ్ళీ అతనికి జైలు శిక్ష అతనికి అంటే ఫైనల్ తీర్పు వచ్చినంత వరకు మాత్రమే ఇది. ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత జైలు శిక్ష అతనికి అనుభవించాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు గాను 1 సంవత్సరం, అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు గాను 3 సంవత్సరాలు జైలు శిక్ష అతనికి విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎలాంటి పోస్టులు పెడుతున్నాం, అలాగే మనం ఎలాంటి పోస్టులను షేర్ చేస్తున్నాం అనేటువంటిది కూడా ముఖ్యమే. మనం పెట్టకపోయినా వేరే వాళ్ళు పెట్టిన దానికి మనం లైకులు కొట్టి, షేర్లు కొట్టి ఇలాంటివి చేసినా సరే చర్యలు అయితే తప్పు. కాబట్టి ఇలాంటివి సోషల్ మీడియా విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 62 మిజైల్స్ని అలాగే 7 డ్రోన్లని వీళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శకలాలకు సంబంధించి, అంటే ఈ డ్రోన్లు కావచ్చు, అలాగే మిజైల్స్ కావచ్చు, ఇలాంటి వాటి శకలాలకు సంబంధించినట్టు ఒక 50 నివేదికలు అయితే వీళ్ళకి అందినట్లు తెలియజేస్తున్నారు. వాటిని వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అలాగే కువైట్లో 82 ప్రదేశాలు, సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని, అంటే సెన్సిటివ్ ప్లేసెస్ అనమాట. సో అలాంటివి ఒక 82 ప్లేసెస్లో వీళ్ళు నిఘా పెట్టినట్లు తెలియజేస్తున్నారు. అంటే అలాంటి చోట వీళ్ళు రక్షణ అనేటువంటిది వాళ్ళకి కల్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే యూఏఈ పైన కూడా ఇరాన్ ఏతనగా విరుచుకుపడుతుంది. గడిచిన 24 గంటల్లో 27 డ్రోన్లు అలాగే 11 బాలిస్టిక్ మిజైల్స్ తోటి దాడి నిర్వహించింది. ఇప్పటి వరకు, అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1941 డ్రోన్లు అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 425 బాలిస్టిక్ మిజైల్స్ తోటి యూఏఈ పైన అయితే దాడి నిర్వహించడం జరిగింది ఇరాన్. అయితే వీటిలో చాలా వాటిని అయితే వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అదే మనం ఖతార్ విషయానికి వచ్చినట్లయితే ఖతార్ పైన కూడా ఇరాన్ దాడులు అయితే నిర్వహిస్తుంది. ఖతార్ గవర్నమెంట్ తెలియజేస్తున్న సమాచారం మేరకు పలు డ్రోన్లు అలాగే క్షిపణులు అయితే వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అయితే వీటి కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం అయితే గడిచిన 24 గంటల్లో ఏమీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ అయితే దాడులు నిర్వహిస్తుంది. గడిచిన 24 గంటల్లో బహ్రెయిన్లోని కొన్ని ప్రదేశాల్లో వీళ్ళు డ్రోన్లు అలాగే మిజైల్స్ తోటి దాడి నిర్వహించినట్టు తెలియజేస్తున్నారు. ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి ఒక వాణిజ్య సముదాయంలో మంటలు చెలరేగినట్టు తెలియజేస్తున్నారు. వాటిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ మంటల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ అలాగే గాయాలు కానీ లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ బహ్రెయిన్ పైన 182 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 398 డ్రోన్లు అయితే ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్న ఇరాన్ కువైట్ పైన నిర్వహించినటువంటి దాడిలో ఒక 10 మంది సైనికులు గాయపడ్డారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ సైనికుల్ని ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ పరామర్శించడం జరిగింది. ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ఏదైనా పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో ఉన్నది ఏమిటి అనేసి అంటే ఆయన చెప్తుంది, ప్రస్తుతానికి ఇరాన్తో చర్చలు అయితే జరుగుతున్నాయి, కొంతవరకు సానుకూలంగానే ఉన్నాయి. ఈ చర్చలు కనుక సఫలమైతే ఓకే, ఒకవేళ అవ్వకపోతే కనుక దీని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఆయన చెప్తున్నారంటే ఇవి చర్చలు కనుక సఫలం కాకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ కావచ్చు, అలాగే ఆయిల్ బావులు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని, అలాగే ఇరాన్లో ఉన్నటువంటి ఈ కర్జ్ ఐలాండ్ ఏదైతే ఉందో వీటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని భారీ దాడులు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఈ చర్చలు అనేటువంటిది సఫలీకృతం అవుతాయా, లేకపోతే ఈ విధంగా దాడులు జరగడానికి అవకాశం ఉంటుందా అనేటువంటిది. కానీ ట్రంప్ మాత్రం మ్యాక్సిమం ఇవి సఫలం అవ్వడానికి అవకాశం ఉంది, చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కువైట్కి సంబంధించిన PAFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. సుమారుగా 379 షాపుల్ని వీళ్ళు తనిఖీ చేయగా అందులో 49 ఉల్లంఘనలు అయితే వీళ్ళు నమోదు చేయాలని తెలియజేస్తున్నారు. అలాగే 18.275 కేజీలు అంటే 18 కేజీ బరువు కలిగినటువంటి చేపలను కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే అవి బాగా పాడైపోయి కుళ్ళిపోయినటువంటి చేపలు అవి. సో అలాంటి వాటిని కూడా వీళ్ళు గుర్తించారు. సో వాటిని ధ్వంసం చేయనట్లు తెలియజేస్తున్నారు.
మన సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి డ్రైవర్ పనులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు. టెంపరీ కానీ పర్మనెంట్గా కానీ ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఉంటే కనుక చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎక్కడైనా సరే పర్లేదు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పనులు కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లో కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 306 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 469 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 223 పిలుసు ఉంది. సో నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.